నమస్కారం అండి. నేను డాక్టర్ దీప్తి దామోదర, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనం PCOS ట్రీట్మెంట్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఈ PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీంట్లో మనకి ఆడవారు రకరకాల సమస్యలతో మనకి ప్రజెంట్ అవుతుంటారు. వారి సమస్యల్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సపోజ్ ఆ మహిళకి ప్రాబ్లము పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనేది ప్రాబ్లం అయితే మనం దాన్ని అడ్రస్ చేస్తాం. సో పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయడానికి ఈ ఓసీ పిల్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయండి. 21 days ట్యాబ్లెట్స్ అంటే ఆడవారికి పీరియడ్ వచ్చిన 2 లేదా 3వ రోజు నుంచి మొదలుపెట్టి రెగ్యులర్గా 21 days ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఈ విధంగా వీరు ఈ ట్యాబ్లెట్స్ని 3 months నుంచి 6 months వరకు యూస్ చేయొచ్చు. వీటి వలన వాళ్ళకి పీరియడ్స్ అనేది కరెక్ట్గా 28 to 30 daysకి వచ్చి రెగ్యులర్ పీరియడ్స్ రావడంలో హెల్ప్ అవుతుంది. కొంతమంది ఆడవారు ఎటువంటి సమస్యలతో వస్తుంటారంటే వారికి ఉండే ఈ అపియరెన్స్ ప్రాబ్లమ్స్ అంటే అన్వాంటెడ్ హెయిర్ ఉండడం, పింపుల్స్ ఎక్కువ ఉండడం, హెయిర్ లాస్ ఉండడం, ఇటువంటి సమస్యలతో మనం ముందుకు వస్తారు. సో మనం వారికి ఆ సిమ్టమ్స్ని ట్రీట్ చేయాలి. అన్వాంటెడ్ హెయిర్తో వచ్చిన వారికి ఈ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఆర్ హెయిర్ రిమూవల్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేయొచ్చు. ఆర్ పింపుల్స్తో వస్తే ఈ ఆయిలీ స్కిన్ని అవాయిడ్ చేయడానికి కావాల్సిన మెడిసిన్స్ అండ్ పింపుల్స్కి యాక్నీకి ట్రీట్మెంట్ ఇవ్వటం అండ్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయటం, వెయిట్ ఆప్టిమైజ్ చేయటం, అలాగే వారికి అవసరమైతే డెర్మటాలజీ కన్సల్టేషన్ని కూడా మనం అటాచ్ చేయొచ్చు. అలా కాకుండా హెయిర్ లాస్ ఇటువంటి సమస్యలతో వచ్చినప్పుడు వారికి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. కొంతమంది మ్యారీడ్ విమెన్ ఎస్పెషలీ ఈ PCOS సమస్యతో బాధపడుతున్న వారు సంతానం కోసం మన దగ్గరికి వస్తుంటారు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో. సో వీరికి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీరికి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయటం అనేది కాకుండా ఎగ్ విడుదల అవ్వటానికి అంటే ఓవ్యులేషన్ జరగటానికి కావాల్సిన మెడిసిన్స్ అనేది మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎగ్ విడుదల అవ్వటానికి మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు పీరియడ్ వచ్చిన 2nd or 3rd day నుంచి మెడిసిన్ మొదలుపెట్టి ఒక 5 days వరకు ట్యాబ్లెట్స్ ఇవ్వటం, ఆ తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళకి అవసరమైతే కొన్ని ఎగ్ గ్రోత్కి కావాల్సిన ఇంజెక్షన్స్ అనేది ఆల్టర్నేట్ డే కానీ డైలీ కానీ ఇవ్వటం వల్ల బై 13th or 14th day వారి ఎగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎగ్ డెవలప్ అయిన తర్వాత ఈ ఎగ్ అనేది ఓవ్యులేట్ అవ్వడానికి కావాల్సిన ఇంజెక్షన్స్ ఉంటాయి. వీటిని ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ అంటాం. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ డెవలప్ అయిన తర్వాత విడుదలైన తర్వాత వారికి ఇంటర్కోర్స్ అనేది అడ్వైస్ చేయటం జరుగుతుంది. సో వారికి ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది అడ్రస్ చేయటం జరుగుతుంది. కొంతమంది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యతో వస్తారు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ హైగా ఉండే సమస్యతో మన దగ్గరికి వస్తారు PCOS విమెన్. సో వారికి మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కావాల్సిన మెడికేషన్స్ అనేది అడ్వైస్ చేయటం, వీటితో పాటు వెయిట్ ఆప్టిమైజేషన్, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, అవాయిడెన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ టు డూ మెడిటేషన్ అండ్ యోగా, ఇవి అడ్వైస్ చేయటం జరుగుతుంది. నమస్తే.